నిజంగా నేను యాక్చువల్లీ ఇంతకుముందు తమిళ్లో చూశాను, బట్ తెలుగులో చూసిన తర్వాత ఇంకా క్లియర్ కట్గా అర్థమైంది. కాబట్టి సూపర్ ఎంగేజింగ్గా ఉంది ట్రైలర్ అయితే. చాలా చాలా డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయి సినిమాలో. థ్రిల్లింగ్గా ఎడ్జ్ ఆఫ్ ద సీట్ కూర్చోపెట్టబోతోందని అర్థమవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆ లైన్ చూశారు కదా, ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ట్రూ ఇన్సిడెంట్స్. సో ఐ థింక్ ఒక ట్రూ ఇన్సిడెంట్స్ని ఆధారంగా చేసుకుని ఒక సినిమా వచ్చిన ప్రతిసారి ఆడియన్స్ రిలేటబిలిటీ కనెక్ట్ అయ్యే విధానం డిఫరెంట్గా ఉంటుంది. సో అలాగే నిరం కూడా ఒక రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని మన ముందుకి ఈ చిత్రాన్ని తీసుకొస్తోంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక మెడికల్ బ్యాక్ డ్రాప్లో జరిగే ఒక థ్రిల్లర్ అనే ఒక సినిమా జాన్రా ఏదైతే ఉందో, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ సో ఫ్యాసినేటింగ్ అండ్ సో ఇంట్రెస్టింగ్. సో అసలు ఏం జరగబోతోంది? సో సినిమాలోనూ అమ్మాయి మిస్సింగ్, ఇక్కడ ఈవెంట్లో కూడా మిస్సింగ్, ప్రీతి అస్రాని. సో అలాగే దాచిపెట్టారా ఏంటి అమ్మాయిని? సో ప్రీతి అస్రాని మనందరికీ ఎప్పటి నుంచో తెలిసిన యాక్ట్రెస్. అండ్ రీసెంట్గా 29 ద్వారా కూడా తమిళ్ తెలుగు అందరు ఆడియన్స్ని తను చాలా బాగా ఇంప్రెస్ చేసింది. సో తనని చాలా ఇంపార్టెంట్ రోల్లో మనం చూస్తున్నాము అలాంగ్ విత్ ముగిన్ రావు గారు. ఐ థింక్ ముగిన్ రావు గారు యువర్ స్క్రీన్ ప్రెసెన్స్ ఇస్ సూపర్బ్ అండి. ఐ థింక్ అటు లవ్ జాన్రా, ఇటు థ్రిల్లింగ్, ఎవ్రీథింగ్ మీరు చాలా చక్కగా బ్యాలెన్స్ చేశారు స్క్రీన్ పైన అనిపిస్తుంది. సో ప్రీతి అస్రానితో పాటు ఆ లవ్ స్టోరీ వచ్చినప్పుడు డిఫరెంట్గా దానికి తగ్గట్టు, అండ్ దిస్ థ్రిల్లింగ్ పార్ట్ వచ్చినప్పుడు అలా చాలా బాగా బ్యాలెన్స్ చేశారు ఆన్ స్క్రీన్ అనిపిస్తుంది. వీఆర్ వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యువర్ పర్ఫార్మెన్స్ ఇన్ దిస్ ఫిల్మ్, త్రూ దిస్ ఫిల్మ్ యాక్చువల్లీ. అండ్ తానియా హోప్ యాజ్ యూజువల్ ఆన్ స్క్రీన్ ప్రెసెన్స్ అదిరిపోతుంది. అండ్ ఐ థింక్ ఈ జానరాలో మళ్ళీ మిమ్మల్ని చూడడం వెరీ వెరీ హ్యాపీ. లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ తానియా త్రూ దిస్ ఫిల్మ్. అండ్ ఎస్ మరిక, ఐ థింక్ ఈరోజు నాకు నా తల్లి పాట చూడగానే చిన్నారి తల్లి గుర్తొచ్చింది సార్. డి ఇమాన్ గారి మ్యూజిక్ అనగానే మనందరికీ ఐ థింక్ ఆల్మోస్ట్ ఫస్ట్ గుర్తొచ్చే సాంగ్ చిన్నారి తల్లి. అఫ్ కోర్స్ దట్స్ వై దట్స్ నేషనల్ అవార్డ్ కూడా. సో కంగ్రాచులేషన్స్ ఈ సందర్భంగా ఫర్ ద నేషనల్ అవార్డ్. ఐ నో వెరీ లేట్ బట్ స్టిల్. సో ఆయన సినిమాకి మ్యూజిక్ అందిస్తే అది స్ట్రైట్ టు ద హార్ట్స్ వెళ్ళిపోతుంది అని చాలా పాటలు అలా నిరూపించాయి. ఈవెన్ గుమ్కీలో అయ్యయ్యో సాంగ్ ఎన్నిసార్లు విన్నామో, అయ్యో ఓకే. సో అంత మంచి పాటలు ఇచ్చే ఆయన మ్యూజిక్ని మనం వినబోతూ ఉన్నాము సినిమాలో. మోస్ట్ ఇంపార్టెంట్లీ ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్ గోన్ బి హైలైట్ అని మనకి ట్రైలర్ చూస్తే కూడా అర్థమైపోతుంది. అండ్ శాంటోనియో గారి సినిమాటోగ్రఫీ కూడా, ద విజువల్స్ ఆర్ ఫెంటాబులస్ సార్. ఐ థింక్ ఆన్ స్క్రీన్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ చాలా అద్భుతంగా రాబోతుంది. ఐ థింక్ విజువల్ ఎఫెక్ట్స్ డైరెక్టర్ అండ్ డిఓపి ఆయనే డైరెక్టర్గా మారి చేస్తున్నారు కాబట్టి ఐ థింక్ దిస్ కాంబినేషన్, ద టెక్నికల్ ఎక్సలెన్స్ ఇస్ గోయింగ్ టు బి వండర్ఫుల్ ఆన్ స్క్రీన్ అని అర్థం అవుతుంది. సో విజువల్ ఎఫెక్ట్స్ డైరెక్టర్ ఎవరా అని కన్ఫ్యూజ్ అవ్వద్దు, మన డైరెక్టర్ బలరామ కృష్ణ గారే. ఇంతకు ముందు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఆయనకి విజువల్ ఎఫెక్ట్స్ డైరెక్టర్గా. సో చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ని గ్యాదర్ చేసుకుని ఫస్ట్ టైం డైరెక్టర్గా మారారు. అండ్ ఇక మా హీరో గారి గురించి చెప్పాలంటే ఆయన సింగర్ టర్న్డ్ యాక్టర్ అనమాట. సో మల్టీ ఫెసిటెడ్. సో ఇలా చాలామంది మల్టీ టాలెంటెడ్ పీపుల్ చాలా ప్యాషన్తో కలిసి చేసినటువంటి ఈ సినిమాని మనందరం ఆగస్ట్లో చాలా హోప్ఫుల్లీ చాలా త్వరలో చూడబోతూ ఉన్నాము సినిమాని. సో నిరం సినిమా నా మాటల్లో మీరు నాకు తెలిసి కొంత ఇన్ఫర్మేషన్ అండ్ డీటెయిల్స్ తెలుసుకుని ఉంటారు. బట్ ఐఎమ్ ష్యూర్ టీమ్ అందరూ స్టేజ్ పైకి వస్తే మీకు ఇంకా మంచి డీటెయిల్స్ దొరుకుతాయి. అండ్ అఫ్ కోర్స్ నితిన్ సత్య గారు ఈజ్ హియర్, అ ఫెంటాస్టిక్ యాక్టర్. ఆయన ఈ సినిమాలో చాలా చాలా ఇంపార్టెంట్ రోల్. ఐ థింక్ ట్రైలర్లో చూస్తేనే అర్థమైపోతుంది కదా, చాలా మిస్టీరియస్గా చాలా ఇంపార్టెంట్ రోల్లో కనిపిస్తున్నారు నితిన్ సత్య గారు. అఫ్ కోర్స్ మనందరికీ తెలిసిన సురేఖావాణి గారు కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. సో తెలుగు ఆడియన్స్ కూడా మన తెలుగు సినిమానే అనిపించే విధంగా ఉంది ట్రైలర్ చూస్తేనే. సో ఎస్, లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద రిలీజ్. మరి ఆలస్యం చేయకుండా టీమ్ని అయితే స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాం. ముందుగా అఫ్ కోర్స్ మనకి కే స్క్వేర్ సినిమాస్ బ్యానర్ పైన బిందు మాధవి గారు ఈ చిత్రాన్ని నిర్మించారు. కాకపోతే బిందు మాధవి గారు ఈరోజు ఇక్కడికి రాలేదు, మా కో ప్రొడ్యూసర్ రాజేష్ గారు వచ్చారు. సో వారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాం. లెట్స్ వెల్కమ్ రాజేష్ గారు ఆన్ టు ద స్టేజ్. రాజేష్ సార్, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. Also, I request డిఓపి శాంటోనియో సార్ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. మనకి ఆడు మగాడ్రా బుజ్జి అంటూ తెలుగులో కూడా ఆయన వర్క్ని మనం చూసాము. సో ఇప్పుడు మళ్ళీ నిరం ద్వారా కూడా తెలుగు ప్రేక్షకులు చూడబోతూ ఉన్నారు. అండ్ నితిన్ సత్య సార్ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. వేదికపైకి సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాము. టెరిఫిక్ యాక్టర్. సో నిరం సినిమా ద్వారా మన ముందుకు వస్తున్నారు. హార్టీ వెల్కమ్ టు యూ సార్. అండ్ డైరెక్టర్ బలరామ కృష్ణ సార్, సాధారణంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాం. రిక్వెస్టింగ్ బలరామ కృష్ణ సార్ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. నిరం చిత్రం ద్వారా
ఆల్మోస్ట్ ఇండియాలోని అందరినీ పలకరించి ఇంప్రెస్ చేయడానికి రెడీ అయిపోయినటువంటి డైరెక్టర్. సో హార్టియస్ట్ వెల్కమ్ టు యూ సార్. అండ్ మా భారతీ బాబు గారు, లిరిసిస్ట్ భారతీ బాబు గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. సో డి ఇమాన్ గారి కంపోజిషన్లో వచ్చినటువంటి పాటలకి ఆయన తెలుగు లిరిక్స్ చక్కగా యాడ్ అయ్యాయి. అండ్ యాక్చువల్లీ వీ హ్యావ్ ప్రవస్తి హియర్, అవర్ వండర్ఫుల్ సింగర్ ప్రవస్తి, టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. సో నిరంతరం ఇన్ తెలుగు, నిరంతరం సాంగ్ని థీమ్ సాంగ్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అని చెప్పాలి నిరం. సో తను ఆ పాట పాడింది ఇందులో. మా కో ప్రొడ్యూసర్ రాజేష్ గారు విల్ ప్రజెంట్ బొకే టు అవర్ డిఓపి. అండ్ నౌ let me welcome the national award winning music director D Iman sir onto the stage. తన బ్యూటిఫుల్ మ్యూజిక్తో మనందరినీ ప్రతి సినిమాకి దగ్గర చేసేటువంటి డి ఇమాన్ సార్, హార్టియస్ట్ వెల్కమ్ టు యూ. వెరీ ఆనర్ టు హ్యావ్ యూ హియర్ టుడే. అండ్ అవర్ గార్జియస్ తాన్యా హోప్ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. తాన్యా చాలా చాలా పవర్ఫుల్ రోల్లో ఈ సినిమాలో కనిపించబోతున్నారు. వెరీ వెరీ సబ్స్టాన్షియల్గా కనిపిస్తుంది పర్ఫార్మెన్స్ స్కోప్ తోటి. సో తాన్యా హోప్ ఇస్ హియర్ ఆన్ స్టేజ్. హార్టీ వెల్కమ్ టు యూ. అండ్ ఎస్, మరి నిరం సినిమాతో తెలుగు ప్రేక్షకులందరినీ ఆకట్టుకోవడానికి మన ముందుకు వచ్చేస్తున్నటువంటి మా హీరో ముగిన్ రావు గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తున్నాము. ముగిన్ రావు గారు, హార్టీ వెల్కమ్ టు యూ. Yes, oka group picture to the media. I request everyone to come forward for the group picture. సో ఛానల్ కెమెరాస్ కవర్ చేస్తే చెప్పండి. నిరం అనే టైటిల్ని ఐ థింక్ తెలుగులో డైరెక్ట్గా ట్రాన్స్లేట్ చేస్తే ఇట్స్ రంగులు. సో చాలా డీప్ అండ్ ప్రొఫౌండ్ మీనింగ్ ఉన్నటువంటి ఆ పదాన్ని టైటిల్గా పెట్టారు. అండ్ దానికి తగ్గట్టే మనుషుల్లోని రకరకాల రంగుల గురించి ఈ సినిమాలో చూపించబోతున్నారు అని అంటే సినిమా ఎంత డెప్త్గా ఈ చిత్రాన్ని రాసుకుని తీశారనేది అర్థమవుతుంది. సో చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ కోసం మనందరం ఆగస్ట్లో రిలీజ్ కోసం ఎదురు చూస్తూ ఉందాము. బట్ ఇప్పుడైతే మన టీమ్ మెంబర్స్ ఆర్ రెడీ టు టాక్ అబౌట్ ద ఫిల్మ్. కాబట్టి ఐ థింక్ భారతీ బాబు గారు స్టార్ట్ చేస్తే బాగుంటుందేమో. ఈ పాటలు, ఈ లిరిక్స్ ఇవాళ మా మ్యూజిక్తోనే స్టార్ట్ అయింది కాబట్టి లిరిక్స్తోనే స్టార్ట్ చేద్దాము. అందరికీ నమస్కారం అండి. ఈ నిరం, ఈ రంగు ద్వారా నేను మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను. ఈ సినిమా రావడానికి మద్రాసు నుంచి రవి ఫోన్ చేశారు. మన బలరామకృష్ణ గారు, ఆయనకి తెలుగు బాగా తెలుసు, ఆయన తెలుగువారే, దగ్గరుండి రాయించుకున్నారు. చాలా మంచి, నేను 2 సాంగులు రాశాను, వనమాలి గారు 2 సాంగులు రాశారు. ఈ సినిమా మనిషి రంగులు ఎలా మారుస్తాడు రాజకీయంగా కానీ, మనకు ప్రతిరోజు తిరుగుతుందే, మన ముందు తెలుస్తున్నదే. మన ముందు ఒకలా మాట్లాడతారు, మన వెనకాల ఒకలా మాట్లాడతారు. మనిషి రంగు ఎలా మారుస్తాడు అనేది ఒక గొప్ప కథతో మంచి సినిమా చేశారు. ఈ సినిమా మన తెలుగులో బ్రహ్మాండంగా ఆడాలని, మంచి పేరు రావాలని, యూనిట్కి మళ్ళా సినిమాలు తీసే ఉత్సాహం రావాలని, దీని ద్వారా మాకు కూడా మళ్ళీ అవకాశాలు రావాలని కోరుకుంటూ నమస్తే.
Thank you, sir. Thank you very much. And now I request our DOP, sir, to please speak for all of us. Santonio, sir. Yeah, no problem, sir. Not at all. నేను కూడా సగం ఇంగ్లీషే మాట్లాడతాను సార్, మళ్ళీ అదో ప్రాబ్లం. Yes. Good afternoon, everybody. And Balam Krishna is a very brilliant director. Even though first time he's directing this movie, I seen his screenplay and visual language, and so I collaborate with him. It's a very good film, and very deeply we shot. Emotionally we shot. Our main strength is Iman sir's music enhance the emotion of the story, which is take it to another level. So thank you, sir. And our actors all are performed very well. And Mugen, it's a very disciplined actor, very sensibility, understanding, and easy to work with him. Tanya is a very brilliant and very dedicated actor. So all the actors in the movie is very brilliant, very sensible. So this movie, I hope you will enjoy. Thank you. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇప్పుడు మా వండర్ఫుల్ సింగర్ ప్రవస్తి ప్లీజ్ కమ్, వెరీ హ్యాపీ టు సీ యూ ఆన్ స్టేజ్ హియర్. సో ఇప్పుడు మీరు వచ్చారంటే పాటే వినాలనిపిస్తుంది, కానీ కొంచెం ముద్దుగా మాటలు కూడా మాట్లాడిన తర్వాత పాటలోకి వెళ్దాం. ఒకసారి షూర్. ముందుగా విచ్చేసిన మీడియా మిత్రులందరికీ, అలానే స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. సో నాకు అసలు డిఎమాన్ సార్ మ్యూజిక్లో పాడాలని చిన్నప్పటి నుంచి కూడా నాకు ఒక డ్రీమ్ ఉండింది. నాకు 7-8 ఇయర్స్ ఉన్నప్పుడు నేను సార్ని కలిశాను ఒక రియాలిటీ షోలో. సో అప్పటి నుంచి కూడా సార్ కంపోజిషన్లో పాడాలని నాకు డ్రీమ్ ఉండింది. సో అది నీరం ద్వారా రియల్ అయింది. సో థ్యాంక్ యూ టీమాన్ సార్ అండ్ కృష్ణ బలరామ్ సార్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. సో ఫ్యూ లైన్స్ పాడమన్నారు కాబట్టి సింగ్. మీలోన దాగున్న ఊసర వెళ్ళి రంగురా, ఎప్పుడు లోనున్న అస్సలు రంగు బయటపడునో. ఓ ప్రపంచానందరి రక్తం ఎరుపే, అది మారదుగా ఇది నిజం కాదా? రక్తంలో ఎరుపు రంగు కూడా ఇలా మార్చగల మనుషులున్నారు. నిరంతరం ఇదే పని, ఇదే నిజం. లోకంలోన కొంతమంది ఇదే జనం, ప్రతిదినం ప్రయత్నమే వీళ్ళ నైజం. రంగులు మార్చే రంగంలోన వీళ్ళే సగం. థ్యాంక్ యూ. వావ్, దాట్స్ సో పవర్ఫుల్. ప్రవస్తి 1 సెకండ్. Yeah. ఈ స్టేజ్ మీద ఇంకొక సింగర్ కూడా ఉన్నారు కదా, మనం ఒక సింగర్ని పెట్టి ఇంకో సింగర్ చేతి పాడించుకోకపోతే బాగోదు. ముగిన్ రావు గారు, నౌ ఐ వెల్కమ్ ముగిన్ రావు గారు ద సింగర్ టు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఇద్దరు కలిసి ఏదైనా పాడితే వినాలని ఉంది. ఐ థింక్ యూ బోత్ ఆర్ గుడ్ సింగర్స్ కదా. ఎనీథింగ్. ఫస్ట్ అందరికీ నమస్కారం. ఫస్ట్ పాటలు మొదలు పెట్టచ్చు. పొగిరిండా కిరాన్ తమిళ్ సాంగ్. ఇట్స్ మై సింగిల్. మై ఫేవరెట్ సాంగ్ ఆఫ్ ముగన్ రావు. இது என்ன புதுவிதமாயம், என் நெஞ்சில் நீ தந்த காயம், என்னை விட்டு நீ செல்லும் நேரம் விடைக்கதையாகதடி. உன்னுடனே எந்த பயணம் முடிவடையா என்ன காரணம்? உன் கண்கள் சொன்ன பொய்கள் என்னை தாக்குதடி. போகிறேன் தன்னாலே என்று தேடினேன், உன் வாசம் நான் ஏங்கினேன், உன் காதலை கொண்டு போகிறேன் உன்னாலே நான். థ్యాంక్ యూ. బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్ అడగగానే పాడినందుకు. సో మీరు ఎలా అయితే మీ జర్నీ స్టార్ట్ చేశారో స్టేజ్ పైన కూడా అదే జరుగుతుంది. సో సింగర్ నుంచి అలా హీరోగా, తర్వాత మళ్ళీ మీ స్పీచ్ వింటాం. థ్యాంక్ యూ సో మచ్ ప్రవస్తి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎస్, నౌ ఐ థింక్ మా మ్యూజిక్ డైరెక్టర్ డి ఇమాన్ సార్ మాటలు వినే టైం వచ్చేసింది. సో ఎలాగూ మనం మ్యూజికల్గా అంతా మాట్లాడుకుంటున్నాం కాబట్టి సార్ మాటలు వినేద్దాం. రిక్వెస్టింగ్ ఇమాన్ సార్ టు ప్లీజ్ స్పీక్.
Andariki namaskaram andi. All grace, glory, wisdom, and thanksgiving goes to my Lord and Savior Jesus Christ. I feel so happy and elated to be here and to be part of this Niram team and to be here in the audio launch. Niram is one particular genre film where I always love to work with crime thriller, crime suspense, and horror. These kind of genres are like my favorite, and I've crossed nearly 130 plus films, and this is my second crime investigative thriller film. So like this particular genre is my favorite, and I get to do. And this is and this is just my second film in this genre. So I would like to thank Mr. Balram Krishna Garu for giving me this opportunity to work on the score as well as the songs for this film. Of course, we have 4 songs in this film, and my sincere thanks to Bharati Babu sir and Vanamali sir for giving wonderful lyrics. Of course, we have worked in Tamil and then parallelly in Telugu also. So I'm really looking forward to the release of this film. My hearty wishes to Mugen Rao, Preeti, and Tanya Hope. They have given splendid performances in the film. So really looking forward to the theatrical release. And I believe in fact, the Telugu audience will love this film. And thank you, ma'am, for your sweet words. It's so humbling. Thank you so much. And thank you. Thanks for all the love, and love to all the press people here. God bless. సూపర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఐ థింక్ ఈ జానరాలో మీరు ఇంకా ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ చేయాలి అని కోరుకుంటూ, అండ్ ఐ థింక్ ఇప్పుడు ఆన్ దిస్ నోట్ కెన్ వీ హ్యావ్ ద సీడీ ఆన్ స్టేజ్. సో మనం నిరం ఆడియో లాంచ్ని ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము, పాటల్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం కాబట్టి, సో డి ఇమాన్ సార్తో పాటు టీం అందరూ కలిసి మనకి ఆడియో సీడీ లాంచ్ చేస్తారు, అన్వీల్ చేస్తారు. కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ ఆఫ్ నిరం. అండ్ నిరం ఒక బ్యూటిఫుల్ మ్యూజికల్ ఆల్బమ్గానే మాత్రమే కాదు, సినిమా ద్వారా కూడా మనందరినీ కంప్లీట్గా ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయిపోతుంది ఆగస్ట్ రిలీజ్ తోటి. సో కంగ్రాచులేషన్స్, ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ నిరం. యా పిక్చర్, ఎస్. Yes, thank you so much. And yes, let's continue with the speeches with Rajesh Garu, the co-producer of this film, to please speak. అందరికీ నమస్కారం. నేను తెలుగువాడు కాదు, కానీ ట్రై చేస్తాను. ఏదైనా మిస్టేక్ అంటే ప్లీజ్. K2కి ఇది ఫస్ట్ మూవీ. బలరామ్ కృష్ణ నాకు స్కూల్ మేట్, వాడు ఫ్రెండు, కానీ చాలా హార్డ్ వర్క్ చేసినాము. ఇది ఫస్ట్ మూవీ నుంచి వీఆర్ ట్రయింగ్ టు డూ సో మచ్ ఎక్స్పెరిమెంటల్ ఆన్ దిస్ పర్టికులర్ మూవీ because we want to continue our journey in this movie. I would like to thanks to Iman sir to adapt us first. When we approached him the very earlier stage, he never hesitated that we are newcomer. He coolly said, yes, we'll do it. And he has done the best. I will tell him, he has done the best. He has given us a lot of confidence on travel. His music was just pushing us, and we were competing with him to give the visuals. And my DOP also has done a very excellent job. He is from London. యా, ఐ థింక్ ఇట్స్ టైమ్ ఫర్ అస్ టు ఇన్వైట్ సురేఖ వాణి గారు హియర్. సో ఇందాక మనం ట్రైలర్లో కూడా చూసాము, చాలా ఇంపార్టెంట్ రోల్లో సురేఖ వాణి గారిని మనం చూడబోతున్నాము నిరంలో. వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్ సురేఖ వాణి గారు. ఎస్ రాజేష్ గారు, ఆ పలకరింపులు జరుగుతూనే ఉంటాయి. ఎస్, యూ కెన్ ప్లీజ్ కంటిన్యూ యువర్ స్పీచ్. Thank you. So it's really very good visual effect as well as a music.
And on the whole, the movie has come out very, very good, very good. And it's a very different version is been given from my friend Balram Krishna. And I thank all the artists. They have cooperated to the extreme. They have never even, like, since we are newcomers, we don't know the certain procedures. We learned to do the best. They have 100% cooperated with us, and we are very happy. Muhin as well as Tanya, and she's not there, another heroine, Preeti. And I think it's a very nice journey. Media people, you have to take this movie to the audience, because a real movie, it's very good. It's based on the true story. I think my friend will continue the other versions. Thank you so much. Thank you. సూపర్ సార్, విష్ యూ అ బిగ్ సక్సెస్ ఇన్ ఆల్ ద లాంగ్వేజెస్. ఇన్ఫ్యాక్ట్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నితిన్ సత్య గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. లంచ్ టైం దాటి వెయిట్ చేస్తున్నాం, తొందరగా ఫినిష్ చేసేద్దాం. ఆల్మోస్ట్ 40 సినిమాస్ చేసేసినాను. దిస్ ఈజ్ వన్ మోర్ అడిషనల్ ఫెదర్ అనుకుంటాను, ఎందుకంటే ఆఫ్టర్ లాంగ్ టైం ఒక నెగిటివ్ క్యారెక్టర్ చేస్తున్నాను. లాట్స్ ఆఫ్ క్యారెక్టర్స్, హీరోస్ అని చేసేసి ఒక గ్యాప్ తర్వాత ఒక నెగిటివ్ క్యారెక్టర్ చేస్తున్నాను. ఈ సినిమాలో ఒక మంచి పవర్ఫుల్ ఆథర్ బ్యాక్డ్ స్క్రిప్ట్గా నాకు దొరికింది ఈ క్యారెక్టర్. సో థ్యాంక్స్ టు బలరామ్ కృష్ణ ఫర్ దాట్. సినిమాకి మ్యాక్సిమం 50% కృష్ణ చేసి ఉన్నారంటే బ్యాలెన్స్ 50% ఇమాన్ సార్ హ్యాస్ గివెన్ ఫుల్ లైఫ్ ఫర్ ద ఫిలిం. సో ఒక మంచి నీచ్ సినిమా చేస్తున్నాం. అది తెలుగులో తీసుకుని పోవాలి, తమిళ్లో తీసుకుని పోవాలి, మంచి ఆడియన్స్తో రీచ్ అవ్వాలి. అది మీ చేతిలోనే ఉంది. మంచి సినిమా ఇచ్చున్నాం. ప్లీజ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సురేఖవాణి గారు, ఎస్, మీరు మారరా? మీరు మారరా? ఇలాగే ఉంటారా? ఎలా మార్పు కావాలి ఎలా? అసలు నేను బొమ్మరిల్లులో చూసినప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఇంకో 20 ఏళ్ళు తగ్గిపోయారు. మీ అందరి బ్లెస్సింగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ సో సారీ, నేను కొంచెం లేట్గా వచ్చాను. చెన్నై నుంచి వచ్చిన వాళ్ళు ఫాస్ట్గా వచ్చాను, కోకాపేట నుంచి వచ్చింది, నేను లేట్గా వచ్చాను. ఐఎమ్ సారీ ఫర్ దట్. అండ్ నీరమ్ నేను నాకు చాలా అంటే చాలా 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 మంచి క్యారెక్టర్ చేశాను. దేని గురించి కాకపోయినా నా గురించి ఈ సినిమా చూసి సక్సెస్ చేయండి ప్లీజ్, బికాజ్ ఇట్స్ వెరీ నైస్ క్యారెక్టర్. చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు కృష్ణ గారు. అండ్ ఈ సినిమా కోసం కృష్ణ గారు చాలా కష్టపడ్డారు. అండ్ శాంతాన్ మై కెమెరామ్యాన్ నన్ను చాలా బాగా చూపించారు. అండ్ అట్ ద సేమ్ టైం నేను ఈ మూవీ చేసేటప్పుడు అప్పటికి నాకు ఫుల్ హెయిర్ లేదు, బట్ స్టిల్ నాకు మా డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు నాకు అలానే చేయండి, అలాగే కావాలి అని నాకు చాలా కంఫర్టబుల్గా అలాగే చేయించుకున్నారు. అలా కూడా నన్ను చాలా అందంగా చూపించారు. ఐఎమ్ జస్ట్ సేయింగ్ దట్ యూ మేడ్ మీ సో బ్యూటిఫుల్ ఆన్ స్క్రీన్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు షేర్ ద స్క్రీన్ విత్ సచ్ ఏ నైస్ ఆర్టిస్ట్ నితిన్ గారు. చాలా అంటే చాలా మంచి క్యారెక్టర్ ఆయనది కూడా. మేమిద్దరము చేసేటప్పుడు చాలా కాంపిటేటెడ్గా ఉండేది. నాకు ఇంకా మజా కిక్ వచ్చేదనమాట ఆయనతో చేస్తుంటే. సో ప్లీజ్ డూ బ్లెసెస్. ఎప్పుడు చెప్పినట్టు ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సూపర్బ్ అండి. అండ్ వీఆర్ లవింగ్ ద వే యూఆర్ రాకింగ్. తెలుగు తమిళ్ అన్నీ కలిపి సూపర్బ్గా యూఆర్ గోయింగ్ సో గుడ్. సో ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ. అండ్ ఎస్, మా డైరెక్టర్ గారి మాటలు వినేద్దాం. బలరామ్ కృష్ణ సార్ టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం అండి. అన్ని మీడియా అందరికీ ఐ అప్రిషియేట్ యూ ఫర్ బీయింగ్ హియర్. ఇంకోటి, ఈ మూవీ నా కోసం అందరు చెప్తున్నారు, లేదు, అందరి టీం వర్క్. నా డిఓపిలో ఉండి ఇమాన్ సార్ అందరి నాకు థ్యాంక్స్ చేసే. ఇట్స్ ఫస్ట్ మూవీ ఫర్ మీ. బట్ టు బీ ఫ్రాంక్, ఈ స్క్రిప్ట్ చెప్పాక అందరూ వాళ్ళతో ఉండే నాకు అప్రిషియేషన్ వచ్చినాక ఐ ఫీల్ట్ ఇట్స్ ఎ నైస్ స్క్రిప్ట్. ఒక్కొక్కసారి 16 వర్షన్స్ వేసి డిఓపితో కూర్చొని స్టోరీ బోర్డ్స్ వేసి కలర్ కరెక్షన్స్ వేసి అండ్ స్టోరీ బోర్డ్ అండ్ రియల్ ఇన్సిడెంట్స్ ఎత్తి మనం ఇది చేసేటప్పుడు అది కరెక్ట్గా అన్ని లాంగ్వేజ్కి పోతుంది అని ఒక కంఫర్టబుల్గా ఉండి అందరితో మాట్లాడి సాంగ్స్ ఆయనతో కూర్చున్నప్పుడు హీ టుక్ టైం ఒక్కొక్క సాంగ్స్కి బాగా రావాలని. సో ఎవ్రీ సాంగ్స్ ఆ సిచ్యువేషన్స్కి కమర్షియల్గా ప్యాకేజ్గా లేకుండా ఆ స్క్రిప్ట్కి ఏం కావాలో దాని తగ్గట్టు పెట్టాం. సో ఇట్స్ వాళ్ళు నాకు థ్యాంక్స్ చెప్పలేదు, ఐ థ్యాంక్ దమ్ బికాజ్ ఇట్స్ ఫస్ట్ మూవీ. ఫస్ట్ ఒక డైరెక్టర్గా అక్కడ పోయి వాళ్ళతో ఒక్కొక్క స్క్రిప్ట్ చెప్పేప్పుడు స్టార్ట్స్ విత్ తానియా హోప్ ఫస్ట్ లాక్, తర్వాత ఇమాన్ సారు,
Mugen Rao, Preeti, then DOP. So they are the first one who made the story live. Dream lo undedani etkocharu. Then appreciation when it came into papers undaga dan tarvata na investors Sasi Nair atu Rajesh and my wife అందరూ సేరి కలిపి ఒకటి చేస్తామనేసి, సో ఇట్ ఆల్ జెల్డ్ ఎవ్రీథింగ్ అండ్ మేడ్ అ పుష్. సో వి విజువలైజ్డ్ బిఫోర్ కమింగ్ వి హ్యాడ్ అన్ R&D అండ్ షూట్ చేసేసి ఏం చేయాలి అనేసి ఫస్ట్ ఇట్ సెల్ఫ్ వి ప్లాన్డ్. సో షూటింగ్ వాజ్ వెరీ పర్ఫెక్ట్. గొడవ వేసేది అన్నీనే 4 వాల్స్లో అయిపోయింది. సో షూటింగ్లో వచ్చి వెరీ స్మూత్గా పోయింది. ఆ 4 వాల్స్ ఫైటింగ్లో ఏమేమి కావాలి పోవాలి అన్నీ వీ సెగ్రిగేటెడ్ దట్. సో ద మూవీ ఏం కావాలో ఎడిటింగ్ గీసిగా నా ఎడిటర్ సాబు జోసెఫ్ ఈజ్ అ నేషనల్ అవార్డ్ విన్నర్, ఆయనకి చాలా బాగా చేసినారు. అదే అందరూ ఐటమ్ సాంగ్ ఈరోజు టెలికాస్ట్ అవ్వలేదు, ఏం టైం అయింది అది బాగా బాగుంటుంది. భారతి గారు చాలా ఫీల్ అయ్యారు ఇప్పుడు, నాది రాలేదా అని. టైటిల్ తమిళ్లో అదే నిన్న మాట్లాడుతాను నేను, నిన్న ఐటమ్ వన్సే. సరే, అది మీరు చూడండి. మీ అందరికీ నమస్కారం. అండ్ ఫీల్ ఫ్రీ, మీకు మనసులో ఇది ఈ మూవీ బాగుంది అంటే కరెక్ట్గా అది పోయి చేరండి. మీరు మీడియా కానీ ఇన్ఫ్లుయెన్సర్ కానీ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ సోషల్ మీడియా చాలామందికి మీరు న్యూ డైరెక్టర్స్ని ఎత్తిపోయి చూపించిండారు. ఇది నచ్చింది అంటే మీ హార్ట్లో ఉండి ఎత్తిపోయి కరెక్ట్గా చేరండి. ఆటోమేటిక్గా ఇట్ విల్ డూ ఇట్స్ వర్క్. అండ్ థ్యాంక్ యూ మేడం అండ్ పిఆర్ మన సురేష్ కోటి గారికి, హూ మేడ్ దిస్. ఇక్కడ ఉండే కండిషన్స్ ఎలా ఏమీ తెలియదు నాకు. తమిళ్లో ఉన్నామని చెప్పాను, లేదు సార్ ఇది ఇక్కడే ఇట్నే చేయాలి అన్నారు. ఆ ఇంటరప్ట్ లేకుండా పోతే బాగుంటుంది అని ఫీల్ అయ్యాం. లేదు సార్, దిస్ ఇస్ ద స్టాండర్డ్, పోతే బాగుంటుంది. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్ హ్యాస్ టు గో రీచ్ టు ద థియేటర్స్. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్స్ అండి. సూపర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ తెలుగు భలే మాట్లాడేస్తున్నారు కదా, చాలా చక్కగా మాట్లాడారు సార్. థ్యాంక్ యూ. అండ్ మా బ్యూటిఫుల్లీ టాలెంటెడ్ తాన్యా హోప్కి ఇచ్చేద్దాం మైక్. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఎస్ అందరికీ నమస్కారం. మొత్తం నిరమ్ టీంలో ఇక్కడ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. we're very happy that this movie is finally releasing. సో మీరు అందరూ సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి. అండ్ మీడియా మీ అందరూ చాలా ధన్యవాదాలు. అండ్ ఆల్సో థ్యాంక్ యూ టు అవర్ బ్యూటిఫుల్ హోస్ట్. యు ఆర్ సో లవ్లీ అండ్ హ్యావ్ సచ్ నైస్ ఎనర్జీ. Thank you. Done. That's very short and sweet. Yeah. You're back after a long time and yeah. Yes, very much looking forward to see you, Tanya. And yes, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మా ముగిన్ రావు గారు ఈరోజు మా తెలుగు ఆడియన్స్ని మీడియాని పలకరించబోతున్నారు. ఓవర్ టు యూ ముగిన్ రావు గారు. కొంచెం ఓకే. సో అందరికీ నమస్కారం అగైన్. సారీ, నా తెలుగు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో బికాస్ ఐ am ఫ్రమ్ మలేషియా, దట్స్ వై ఐఎమ్ ఫ్రమ్ చెన్నైలో, తమిళనాడులో నాకు ఒక అందమైన ఛాన్స్ దొరికింది టు డూ మూవీస్ అండ్ ఐ స్టార్టెడ్ డూయింగ్ మూవీస్. ఈరోజు మీరు ముందుకి వచ్చి నిరమ్ మూవీని వచ్చి వాంటెడ్ టు థ్యాంక్స్ ఇట్. సో ఈ ట్రైలర్ నచ్చింది తంత్రాను. సో ఇఫ్ యూ లైక్ ద ట్రైలర్ యూ విల్ డెఫినెట్లీ లైక్ ద మూవీ. సో పీపుల్ మధ్యలో వచ్చి మీరు వెళ్ళి చేసాలని పెట్టుకుంటున్నాను. సో బికాస్ మై తెలుగు బికాస్ ఏమంటే మన తెలుగు మన స్లాంగ్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. బట్ ఐఎమ్ స్టిల్ లెర్నింగ్. ఎలా మాట్లాడినా మేము కనెక్ట్ చేసేసుకుంటాం. language is no very, language barrier. Yeah, all language. Yes, you can mix Tamil, Telugu, English, everything. So always wanted to come to Hyderabad. Telugu audience తో మిక్స్ చేయాలి నాకు చాలా పెద్ద ఆశ ఉంది. సో ఈరోజు కృష్ణ సార్, థ్యాంక్ యూ. నిరమ్ మూవీ మూలమా ఎంటరింగ్ ఇంటూ తెలుగు సినిమా. సో వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ అండ్ థ్యాంక్ యూ టు మై ఎంటైర్ టీమ్, హిమాన్ సార్, సురేఖ మ్యామ్, నితిన్, సత్య సార్, Santani sir, Rajesh sir, Tanya Hope and Preeti. So evalu raaledu, but I hope this films finds you a nice spot. Thank you. Superb. So
యా ఓకే అమ్మ, నేను యాంకర్ నీకు చూసాను. ఆయన ఇక్కడ ప్రాంప్టర్ చూస్తున్నారు నాలో, ఆయన చెప్తున్నారు దాన్ని. కొంచెం confident గా ఐ నో వాట్ యు మీన్. కాదు, థ్యాంక్ యూ. మీరు ఫస్ట్ టైం తెలుగు ఆడియన్స్ కోసం వచ్చారు, సో యు ఆర్ ట్రైయింగ్ టు స్పీక్ ఇన్ తెలుగు వెరీ వెల్, బట్ ఇఫ్ యూ కెన్ ట్రై టు సింగ్ ఇన్ తెలుగు దట్ వుడ్ బి వెరీ గుడ్. నాకు ఐ లైక్ వన్ తెలుగు సాంగ్, అల్లు అర్జున్ గారు మూవీ Yes. రేస్ గురం. ప్లీజ్. ఓ Which మధు. one? Wonderful. July, that is, yes. July. ఓ మధు, ఓ మధు, నా మనసు నాది కాదు. ఓ మధు, ఓ మధు, నా మనసు నన్నులో లేదు. రంగుల రత్నం లాగా నన్ను తెప్పే చేసావే జాదు. అయ్యో లిరిక్స్ మర్చిపోయినావా? అంతే. Superb. Okay. Love to hear more Telugu songs as well. Thank you. I'm composing Telugu song as well. Oh, super. We'll be waiting for that song. Thank you. And ఇంకా further events లో మంచిగా లిరిక్స్ అన్ని ప్రిపేర్ అయ్యారండి. ఓకే, Definitely. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ ముగిన్ రావు గారు. అండ్ ఎస్, టీమ్ మాటలన్నీ వినేసాము, కంటెంట్ అంతా చూసేసాము, పాటలు అండ్ ట్రైలర్ కూడా. అండ్ ఇప్పుడు ఐ థింక్ మీడియా ఫ్రెండ్స్ మీ క్వశ్చన్స్ అడిగే టైం వచ్చింది కాబట్టి Q&Aలోకి వెళ్ళిపోదాము. ఫర్ దట్ ఐ రిక్వెస్ట్ టు బ్రింగ్ చైర్స్ ఆన్ స్టేజ్. అండ్ రాజేష్ గారిని అండ్ బలరామ్ కృష్ణ గారిని, నితిన్ సత్య గారిని, ముగిన్ రావు గారు, తాన్యా హోప్ విల్ సురేఖ మ్యామ్ అండ్ ఎస్ మీ అందరినీ స్టేజ్ పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ప్రవస్తి భారతిబాబు గారు కెన్ హ్యావ్ యువర్ సీట్. అండ్ శాంటానియో సార్, ఐ థింక్ యూ కెన్ హ్యావ్ యువర్ సీట్. ఓకే, సో నిరం సినిమాకి సంబంధించి టీం అందరూ రెడీగా ఉన్నారు టు ఇంటరాక్ట్ విత్ ద మీడియా. ఐ రిక్వెస్ట్ ద టీమ్ మెంబర్స్ టు ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్. హలో బలరామ్ గారు, హాయ్ సార్. మిస్సింగ్ కేసులు అనేది ఇప్పుడు ఒక రాష్ట్రంలో కాదు, అన్ని చోట్ల బాగా ఎక్కువ జరుగుతున్నాయి. ఇది రియల్గా జరిగిన ఇన్సిడెంట్స్ ఆధారంగా తీసుకుని చేశారని చెప్పారు కదా, అంటే ఎక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ మీరు బేస్గా చేసుకుని ఈ సినిమా చేశారు? సార్ జరిగింది సార్ ఒక స్టేట్లో, అంటే మైక్ కొంచెం దగ్గర పెట్టుమాట. ఒక స్టేట్లో జరిగింది. మనం ఎత్తేటప్పుడు అది జరగలేదు. ఫస్ట్ షెడ్యూల్ వేసేటప్పుడు, ఫస్ట్ షెడ్యూల్ అయ్యాక సేమ్ వాట్ వీ హ్యాడ్ ఇట్ హ్యాపెన్ ఇన్ కోల్కతా. కోల్కతా మెయిన్ ఈ మూవీ ఎసెన్స్ ఏం వేసామంటే నిరం అంటే ఇట్స్ నాట్ అబౌట్ ద కలర్, ఇట్స్ హ్యూమన్స్ చేంజ్ కలర్. మనుషులు కెమిలియన్గా ఫాస్ట్గా మారుతున్నాం, కరెక్టే కదా. ఒక మార్నింగ్లోండి నైట్ వరకు మనకి ఏం కావాలో దానికి రాలేదంటే వీ కెన్ చేంజ్. అలాంటి ఈ క్యారెక్టర్స్ అందరికీ ఉంటుంది దీనిలో ఉండేది. ఇట్ రియాక్ట్స్ టు దట్ ఈ ఫిల్మ్. జరిగిన సంఘటనలను ఆధారంగా చేసుకుని మూవీస్ చేస్తూ ఉంటారు. అయితే మీరు జరగబోయే సంఘటన ముందుగానే ఊహించి మీరు కథ రాసుకున్న తర్వాత సేమ్ జరిగింది. సో అప్పుడు మీరు అంటే మీరు రాసుకున్న కథను ఏ విధంగా మార్చలేదు సార్, అట్నే జరిగింది, అట్నే ఉంది. అట్నే ఉంది, అదే కో ఇన్సిడెన్స్ అనేది ఎవ్రీథింగ్. ఓకే, ఏం ఒక క్లైమాక్స్ మాత్రం మారింటుంది, అది సినిమాటిక్గా కొంచెం మార్చింటాం అంతే. ఓకే. ఇమాన్ సార్. హాయ్ సార్. మీకు ఫేవరెట్స్ తెలుగులో కూడా చాలామంది ఉన్నారు. అయితే మీరు ఆల్మోస్ట్ 25 years అయింది మీరు ఇండస్ట్రీ వచ్చి, ఆల్మోస్ట్ 100+ మూవీస్ చేశారు. కానీ మీకు ఎందుకు అంత పాపులారిటీ ఎందుకు రాకుండా ఉంది అంటే ఏం చెప్తారు? అంటే ఉంది అంటే యంగ్స్టర్స్ గురించి
సార్ మీరు చెప్పండి సార్. Popularity, you mean what, sir? I can get your question. అంటే తెలుగులో కూడా చాలా మంది తమిళ దర్శకులు, చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్ చాలా మంది బాగా పాపులర్. తెలుగులో ఎందుకు అంత రాలేదని. He does mean that you are not too frequent like any other music director and you are confined to some a slot. Okay. అంటే తెలుగు పురియమా? I can understand, sir. Yes. You can understand. Yeah. Don't necessarily strain yourself. I can better ask you in English. Not a problem. He does mean that. Okay. You are not so frequent either in Tamil or in Telugu in spite of your good works. And this now the presentation of that song and everything is very good. That girl sang very well that song. Yeah. It was very well composed, very trendy. It sounds so trendy. That's what exactly means, and you can answer it. Yes, sir. Of course, I've worked. I'm running now 130 plus films, sir, in Tamil, predominantly in Tamil. Yes, and all these years, I don't try to position or don't try to market myself. Maybe that may be one flaw, according to others' point of view. But to the directors whom I work with and to the producers whom I work with, 100% I am, and I will be loyal to them. So that's my only criteria, which I've been following all these years. And over these years, all these films I worked with, easy 60 to 70 plus directors I've worked with, and many of the directors, they have repeated in their films with my work. And I just look on for the job satisfaction, and I'm not craving for working for more number of films. And all these 20 years and this kind of number which I've reached now, I think that has been organically done, not pushing myself too hard. And I'm really happy in a state, the mental state where I am right now, because the kind of background where I was, where I started my initial days, and to the stature where I am right now. And God has been so kind all these years. He has given me, state award, national award, and many other awards. I feel content, sir, in a way. So I don't see myself, or not so recognized, or being not so noticed. I think the world is beautiful, and the sky is all open, and I'm flying high in my world. And God has been so kind and blessed me abundantly, sir. So no worries at all. Very nice, sir. Keep rocking. Every work that makes you fly, that's no doubt. And this Niram is also the same now. Thank you. And Balaram Krishna garu, మీ పేరుతో వచ్చిన సినిమా చాలా పెద్ద హిట్. లోగడ వచ్చింది. సోహన్ బాబు గారు, రాజశేఖర్ గారు వాళ్ళందరూ యాక్ట్ చేశారు. అది చాలా మంచి హిట్ అయింది ఆ సినిమా. అలాగే మీరు ఈ సినిమా కూడా, నిరం కూడా మంచి హిట్ అవ్వాలి. మీ ఫస్ట్ డెబ్యూ ఫిల్మ్ మీకు మంచి హిట్ వచ్చి మంచి సక్సెస్లోకి మీరు వెళ్ళాలని మా మీడియా తరఫున నేను కోరుకుంటున్నాను సార్. ఇప్పుడు ఈ థ్రిల్లర్స్ జోనర్ ఏదైతే ఉందో అది ఆల్ లాంగ్వేజెస్లో బాగా సో యూజ్డ్. Everybody is making a thriller. Every second person doing a thriller, whether he is a newcomer or a senior one. How this film makes a difference? What is your USP? మీరు డైరెక్టర్గా చెప్పాలి అంటే మా సినిమాలో ఈ పాయింట్ అదిరిపోతుంది సార్ అని చెప్పాలంటే ఏం చెప్తారు? బికాస్ దట్ ఓన్లీ రీచెస్ ది ఆడియన్సెస్. సినిమాలో స్క్రీన్ ప్లే నా ఏం శశాంతలో ఏం బోర్ కొట్టకుండా మీరు కూర్చొని మిమ్మల్ని ఏమర్చుతాను అంతే. ఏం జరిగిందో దాన్ని ఎలా కమర్షియల్గా చెప్పాలో చెప్పి యూ విల్ బీ వెరీ హ్యాపీ బై ద ఎండ్. ఎక్కడ బోర్ కొట్టలేదు. ఐ వాస్ ఎంటర్టైన్ బై ద వే హీ టోల్డ్. ఇట్స్ రియల్గా జరిగింది కూడా కరెక్ట్గా సినిమాటిక్గా ఎలా చేశాను అనేది యూ విల్ ఫీల్ ఇట్. ఓకే, అంటే ఇప్పుడు దీనిలో ఏంటి కంటెంట్? లవ్ బేస్ క్రైమ్ థ్రిల్లరా, ఫ్యామిలీ బేస్డ్ క్రైమ్ థ్రిల్లరా? అంటే హౌ డు యూ కేటగరైజ్ అండి? ఫ్యామిలీ అండ్ లవ్ సార్. ఫ్యామిలీ లవ్, మెడికల్, వర్కింగ్ ఎన్వైరన్మెంట్ అని. ఓకే. ఇట్ ఆల్ జెల్స్. ఒక 6-7 క్యారెక్టర్స్ ఉంది. ఆ క్యారెక్టర్స్ కూడా లింక్ అవుతుంది. ఓకే. ఒక్కొక్కటి మా ఫైర్ బ్రాండ్ సురేఖ వాణి గారు మాట్లాడితే కొంచెం పటాష్ పేలుతుంది ఇక్కడ ప్రెస్ మీట్లో.
ఏమండి బాగున్నారా? బాగున్నానమ్మా. మీరు ఈ సినిమా గురించి మాట్లాడాలంటే, మీరు అన్ని సినిమాలు చూస్తారు కాబట్టి ఈ సినిమా గురించి మాట్లాడాలంటే మీరు ఏం చెప్తారు సురేఖ గారు? అంటే ఏం చెప్పాలి అర్థం కాలేదు. కదా సినిమా కథ అంతా విన్నాకే కదా మీరు క్యారెక్టర్ చేశారు. అంటే అన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయండి ఈ సినిమాలో. అండ్ థ్రిల్లర్ ఉంటుంది, అంటే అన్ని రకాలుగా టెక్నికల్గా కానివ్వండి, స్టోరీ పరంగా కానివ్వండి. అండ్ పాపం కృష్ణ గారు ఇంకొక ఫస్ట్ విషయం చెప్పాలి, ప్రొడక్షన్ సైడ్ నుంచి ఆయన ఎన్ని రకాలుగా పంతం పట్టి ఈ సినిమా కంప్లీట్ చేయాలి, అయిపోతుంది మ్యూజిక్ గురించి కానీ ప్రతిదీ ఆయన చాలా కేర్ఫుల్గా బాగా రావాలి అని ఎప్పటికెప్పుడు చాలా కష్టపడి చేశారు పాపం ఆయన సినిమా. పాపం అంటారు మరి అవునండి, కష్టపడినప్పుడు పాప మనకి ఏమంటామండి. ఇప్పుడు అనుకున్న టైం కంప్లీట్ అయిపోతే ఓకే, బట్ ఇట్ వాస్ టూ లేట్ ఒక రకంగా కదా కృష్ణ గారు. చాలా అన్ని రకాలుగా చాలా కొంచెం డిఫరెంట్ కొన్ని ఆటంకులు వచ్చినాయి మధ్యలో, అయినా కానీ ఆయన కష్టపడి కంప్లీట్ చేయాలని పంతంతో కంప్లీట్ చేసిన మూవీ ఇది. వెరీ నైస్ అండి. మీ పంతం చాలా బ్రహ్మాండమైన విజయం సాధించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ ముగెన్. You also, I wish you all the very best. Telugulo, I welcome into you Telugu industry. I wish that you also do good number of films as a hero in Telugu. Thank you very much. All the very best. మంజుష్ సరే సురేఖ వాణి గారు, సురేష్ గారు. సార్ ఏం లేదు, ఇందాక మంజుష అదే డైరెక్ట్గా వచ్చింది, మళ్ళీ తర్వాత మీ పేరు చెప్పకుండా ఆగే మంజుష అని వచ్చేసింది. మీరు వయసు తగ్గించకుండా అలా ఉండిపోవడానికి కారణం ఏంటి అనేది తన డౌట్ అడిగింది, మీరు సమాధానం చెప్పలేదు, ఇప్పుడేం చెప్తారేమో అని అడిగాను. అది ఏమో సార్, భగవంతుడు ఇచ్చాడు, అది నడుస్తుంది అంతే, నేనేం ప్రత్యేకంగా చేసేది ఏమీ లేదు దానికి. ఇలా మిస్సింగ్ కేసుల గురించి చాలా ప్రభుత్వాలు చాలా యాక్షన్ తీసుకున్నా కానీ జరుగుతూనే ఉన్నాయి. ఇలా సినిమాలు చాలామంది చేస్తూనే ఉన్నారు. ఒక మహిళగా మీ దాని గురించి మీరు ఏం చెప్తారు? మిస్సింగ్ కేసెస్ గురించి సురేష్ గారు? యా అండి, అంటే గవర్నమెంట్ దీని గురించి చాలా కేర్గా ఉంటున్నారు, పేరెంట్స్ కేర్గా ఉన్నారు, బట్ స్టిల్ ఎక్కడో ఏవో జరుగుతూనే ఉన్నాయి. సో దీన్ని అంటే ఇలాంటి సినిమాలు రావటం వల్ల ఇంకా కొంచెం జనాల్లో ఇంపాక్ట్ ఉంటుందేమో అన్న దీంతో ఈ సినిమా చేశామండి. ఈ సినిమా ఆల్రెడీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం ఆల్మోస్ట్ 5 లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది. సో మీరు పాన్ ఇండియా ఆర్టిస్ట్గా బాగా బిజీ అయిపోయినట్టున్నారు. చేసేటప్పుడు పాన్ ఇండియా స్టార్ అని నాకు తెలియదు, తమిళ్ తెలుగునే తెలుసు నాకు కూడా, బట్ ఇప్పుడే తెలుసు నాకు కూడా నేను పాన్ ఇండియా స్టార్ అని. అంటే తెలుగులో కొంచెం తగ్గించినట్టున్నారు. నేను తగ్గించలేదు సార్, నేను లాస్ట్ టైం కూడా ఏదో ప్రెస్ మీట్లో చెప్పాను, ఇది నా బ్రెడ్ అండ్ బటర్, నేనేం తగ్గించుకోలేదు. ఇప్పుడు వచ్చి సినిమాలు ఇచ్చిన 10 సినిమాలు చేయమన్నా 10 సినిమాలు చేయడానికి నేను రెడీగానే ఉన్నాను. అంటే ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయిపోయారు కాబట్టి కొంచెం క్రాసింగ్ మై ఫింగర్స్. ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ సార్. బలరాజ్ సార్, సార్ ఈ తమిళ సినిమాలు తెలుగుకి వస్తున్నప్పుడు కానీ వేరే లాంగ్వేజ్కి వస్తున్నప్పుడు కానీ టైటిల్స్ మారుస్తారు, కానీ చాలా మీ తమిళ మీద మీకు లాంగ్వేజ్ మీద మీ భాష అంటే మీకు ఇష్టం, మీరు మ్యాక్స్ కురుప్ప కానీ తర్వాత తాంగలాన్ కానీ ఇవన్నీ టైటిల్స్ మార్చరు, యాస్టీజు ఆ టైటిల్ ఇక్కడ పెడుతూ ఉంటారు. అలాగే నిరమ్మ పెట్టారు, మాకు ఆవిడ చెప్పే వరకు కూడా నిరమ్మ అంటే రంగులని మాకు తెలీదు. ఎట్లా ఇప్పుడు తెలుగు ఆడియన్స్ కనెక్ట్ అవ్వాలంటే ఎలా కనెక్ట్ అవుతారు? నిరమ్మని ఒక సినిమా వెళ్ళాలి అంటే రూరల్ ఆడియన్స్ ఈ టైటిల్ పట్టుకుని సినిమాకి వెళ్ళాలంటే ఎలా వెళ్తారు? సార్ నిరం అనేది కలర్ అనేది తమిళ్ మొత్తం, నేను తెలుగే, మదర్ టంగ్ తెలుగే ఉండేటప్పుడు మలయాళం నిరం అనే వర్డ్ కొంచెం బాగుంటుంది సార్. ఇప్పుడు అన్ని లాంగ్వేజ్లోని వచ్చేటప్పుడు భాష అని వస్తుంది, బాడా అని వస్తుంది, ఆ వర్డ్ని మీరు ఎత్తుకుపోయి ఇచ్చేది ఈ మూవీ బాగుంది, ఏ టు జెడ్ నంబర్స్ ఆల్ఫాబెట్ చేంజ్, బట్ ఆ వర్డ్ పై మూవీ బాగుంది అనేప్పుడు ఇది తెలుగులోనే ఉండాలి, తమిళ్లోనే ఉండాలి, ఇలా వర్డ్ ప్రొనౌన్సియేషను వైబ్రేషన్ బాగుంది. అన్ని లాంగ్వేజ్లో ఒకటిగా పెట్టుకుంటామండి, బట్ ఐ థింక్ ఇట్ విల్ రీచ్, బాగా రీచ్ అవుతుందని మీరు ఉండాలి, అందువల్ల పెట్టారా? ఓకే, మిస్ అవ్వకూడదు, పోయేటప్పుడు ఈజీగానే ఉంటుంది. నెరం అనేది మనం చెప్తేనే అర్థం, మలయాళం నెరమే, ఇక్కడ నెరమే, ఇది సాంగ్లోనే అటు ఉంది. సో కలర్స్ అనేది ఉంది. సో అదే ఆలోచించాం, దీనికోసం మార్చుకుంటామని, లేదు ఇది రెండు ఒకటిగా ఉంటే బాగుంటుంది అని ఫీల్ అయ్యాము. సరే ఇంకోటి ఆలోచించాం, అన్ని నేమ్స్ తెలుగులో కూడా పెడుతున్నారు, తమిళ్లో ఆల్ రీజనల్ లాంగ్వేజ్లో పెడతారు, బట్ అది రీచ్ అవుతుంది కదా సార్,
కంటెంట్ బాగుంది అనేప్పుడు పోయేప్పుడు ఇది తెలుగు అర్థం లేని ఒక వర్డ్ ఉంటే కూడా టైటిల్ పెట్టి కూడా పోయి చూస్తున్నాం, కమర్షియల్గానే ఉంది. సో అలానే నేను ఎత్తుకున్నాను నేను, సరే దీనివల్ల మార్చొచ్చా అంటే ఇది అంటే బాగుంటుంది అని. సార్ ఇందాక అడిగారు కానీ కరెక్ట్, ఈ ఏదైతే థ్రిల్లర్స్ సీటెడ్ థ్రిల్లర్స్ ఉన్నాయో అమెజాన్లో కానీ నెట్ఫ్లిక్స్లో కానీ సపరేట్ ఆడియన్స్ ఉన్నారు, సపరేట్ జానర్స్ కొట్టగానే థ్రిల్లర్స్ అంటే కొట్టగానే జానర్ ఆఫ్ సిరీస్ వచ్చేస్తూ ఉంటాయి, రకరకాలుగా వచ్చేస్తుంటాయి. ఏం యూఎస్పీ ఉంటుంది అవి చూస్తారు వచ్చేటప్పటికి? ఇది థ్రిల్లర్ అనేది ఓన్లీ నాట్ ఓన్లీ థ్రిల్లర్స్, అది ఎమోషన్ ఆఫ్ ది ఫ్యామిలీ ఉంటుంది, ఎమోషన్ ఆఫ్ ది లవ్ ఉంటుంది, ఎమోషన్ ఆఫ్ ది వర్కింగ్ ప్లేస్ ఉంటుంది, అన్నీ కలిపి అది థ్రిల్లింగ్గా వచ్చేటప్పుడు రెగ్యులర్గా చూసిన థ్రిల్లర్కి దీనికి వేరుందా? మిస్సింగ్ అన్నారు, నాట్ ఓన్లీ మిస్సింగ్ సార్, అది లేకుండా వేరెక్ట్ ఉంది. ఓకే, మిస్సింగ్ మాత్రం లేదు, ఇది ఇంకొకటి ఉంది, అది చూస్తే తెలుస్తుంది. అది మీరు ట్రైలర్ చూసి అది చూస్తున్నారు అది, బట్ నాట్ ఓన్లీ దట్, దానికి దీనికి యూ విల్ ఫీల్ అ డిఫరెన్స్ వన్ యూ సీ ద మూవీ, బట్ ఇట్ ఈస్ దేర్, కన్ఫామ్గా ఉంది, రెగ్యులర్ ప్యాటర్న్ లేదు, యూ విల్ ఫీల్. అదే చెప్పాను, అన్నీ కలిపి హైపర్ లింక్లో కరెక్ట్గా మిమ్మల్ని కరెక్ట్గా కనెక్ట్ చేస్తుంది టు ద ఎండ్. దెన్ యూ విల్ ఫీల్ ఇది లేదా అది అనేది ఒక ఇది ఉంది, వచ్చి చూసి మీరే చెప్పారు. సార్ థ్యాంక్స్ సార్. డిఓపి గారు సార్. గుడ్ నైట్ ప్లీజ్. హేమమాలిని. థ్యాంక్ యూ. సో లైక్ ఇలాంటి ఫిలిమ్స్ లైక్ యూ అండర్స్టాండ్ తెలుగు సార్? నో సార్. వైల్ షూటింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ వెన్ కమింగ్ టు థ్రిల్లర్స్ ద డిఓపి వర్క్ విల్ బి అ మోర్ క్రూషియల్ అండ్ డిఫికల్ట్ వన్. Very difficult working with this subject because it's entirely different format of capturing the expressions. Yes. In here commercial film, in the films we cut like this, okay, we want to jump, we don't want the infinity of the performance. So this film we shot in importance is a performance. When the actor perform into the infinity, the audience also travel along with. The background score gives an opportunity to put a notes to begin it to end. So you all love English films. I love the English film. But you don't like that much Indian film, few films, right? But you love English film, they keep that way. Okay. So I was working since 10 years in the British industry. This is after 10 years I'm doing in a Indian cinema. So I stopped doing Indian cinema because reason I want to learn, shift my perspective visual language. So this film I tried that. All the very best sir. Iman garu. Hi sir. Hi sir. I like the Usarvelli song sir. Thank you. Actually, what was the challenge before the composition that song sir? Actually, here the script demanded all those songs, even though because generally in thriller genre, songs sometimes may become an obstacle in the script narrative process, but here luckily the scenes as well as the sequence of the song, it's all been embedded with the script, so it's all goes with the flow of the script. So nowhere you can feel, okay, here a song is been popping out of the film. No, that kind of feeling won't be there. And the challenge was to keep the lyrics and to keep the musical perspective, which will be 100% to the match with the film and with the demand of the script and with the demand of the characterization, what's been playing around in the film. So I think director was very clear, about the content in Tamil as well as in Telugu. And so that the core content is not lost in the songs also. So that's what we have tried to encash, sir. All the best sir. Thank you. Hi Andy. Thank you. చాలా రోజుల తర్వాత మంచి క్యారెక్టర్తో వస్తున్నారు అనిపిస్తుంది ట్రైలర్ చూస్తుంటే. అంటే మీ వాయిస్కి కానీ మీ కామిక్ టైమింగ్ కానీ ఆ సినిమాలు చాలా ఎలివేట్ చేసాయి, ఎస్పెషల్లీ రెడీ లాంటి ఫిలిమ్స్ కూడా. సో ఎందుకు ఈ మధ్యకాలంలో సినిమాకి దూరం అయ్యారు? అంటే ఆపర్చునిటీస్. ఇదే క్వశ్చన్ మీరు నెక్స్ట్ ప్రతి ప్రెస్ మీట్లో డైరెక్టర్లని ప్రొడ్యూసర్ని అడగరా, ఆవిడకి ఎందుకు క్యారెక్టర్స్ ఇవ్వట్లేదు అని. తన్య. సరే, హాయ్ మేడం. అంటే మీ హాయ్. కాంట్రవర్సీ ఏమి ఉండదులే కానీ, అంటే మీరు మీ ఫస్ట్ సినిమా నుంచి కూడా ఇప్పటిదాకా కూడా ఒకటే లుక్, మీరేం చేంజ్ అవ్వలేదు అస్సలకి.
స్క్రీన్లోనా బయటనంటారా? బయట కూడా అంతే మేడం. Okay. మీరు ఎప్పుడు మారలేదు అసలుకి. Thank you. మిమ్మల్ని మీ పాప సుప్రీత గారిని చూస్తే ఇద్దరు అక్క చెల్లెలే అనుకుంటుంటారు. ఇద్దరు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. ఎలా అనుకుంటుంది సోషల్ మీడియాలో చాలామంది సెలబ్రిటీలు కొంతమంది వెనకడి ఉంటారు, కానీ మీరు చాలా యాక్టివ్గా ఉంటుంటారు. ఎలా చూస్తారండి సోషల్ మీడియాని మీరు? ఇట్స్ ఎ ప్లాట్ఫామ్ అండి. ప్లాట్ఫామ్ అంటే మీరు కొన్ని మీ ఫొటోస్ ఈ ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాని ఎలా చూస్తానంటారా, లేక దాంట్లో వచ్చిన రియాక్షన్స్ రియాక్షన్స్ ఎలా చూస్తారు? నేను గతంలో కూడా ఒకసారి చెప్పానండి, ఫస్ట్లో పట్టించుకునే వాళ్ళం, తర్వాత పట్టించుకోవడం మానేసాం. మందేంటి, నేనేంటి, నాకేంటి అంతే. ఈ చుట్టుపక్కల ఉండడం నాకు అనవసరం. నేనేం చేస్తున్నానో నాకు అది కావాలి. నేను ఇది పెట్టాలి, ఈ పోస్ట్ పెట్టాలంటే ఆ పోస్ట్ పెడతా, నేను ఇట్లా ఫోటో దిగాలంటే అట్లా దిగుతా. అది దట్స్ మై విష్ అంతే. ఏమనుకుంటున్నారంటే కష్టం. అవును. సో అంటే మీ పాపది కూడా ఒక డ్రీమ్ ఒకటి ఉంది. అంటే ఒక ఇంటర్వ్యూలో నేను చూశాను, మమ్మీ హ్యాపీగా ఉండాలి, చాలా హ్యాపీగా ఉండాలి, ఆమె హ్యాపీగా ఉండటం కోసం మేము ఏదైనా చేస్తాము ఇట్లా అనేసి చెప్పడం జరిగింది. మ్యారేజ్ ఇట్లా ఏదనేసి దానిపైన మీరేమంటారు? నా పెళ్లి గురించా, తన పెళ్లి గురించా? మళ్ళీ మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుందని ఒక ఎక్కడో విన్నాను మేడం. అట్లా సుప్రీత గారి ఒక ఇంటర్వ్యూలో ఆలోచన అయితే లేదు. ఉండుంటే ఇన్ని రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికైతే ఆలోచన లేదు, ఇక మీదట కూడా ఉండదు అని అనుకుంటున్నా. మా అమ్మాయికి పెళ్లి చేసే వయసు వచ్చిందండి, నేనేం పెళ్లి చేసుకుంటానండి. ఆమె హీరోయిన్ కదా మేడం, మంచి మంచి సినిమాలు చేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ ఎందుకంటే మన తెలుగులో చాలా వరకు కూడా హీరోయిన్స్ లేరు. నా పెళ్లి ఆల్రెడీ ప్రెస్ వాళ్ళు ఎప్పుడో చేసేసారండి, రాసేసారు కూడా. అవునా? ఎప్పుడో ఛానల్ క్రితం. అచ్చా. థ్యాంక్ యూ. సుప్రీత గారికి వచ్చే స్టోరీస్ మీరు కూడా వింటారా మేడం? ఎట్లా సెలెక్ట్ చేస్తుంటారు? వింటాను. డెసిషన్ మేకింగ్ తనదే. ఇది నీకు ఓకేనా, నీకు చేయాలని ఉందా అని అడుగుతా. నేను చెప్తా, ఇది పెద్ద నాకు నచ్చలేదు, డెసిషన్ ఈజ్ యోర్స్ అంటాను. కొన్ని వద్దు అని చెప్పేస్తాము. ఈవెన్ కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్, కొన్ని సాంగ్స్ కూడా వస్తుంటాయి. సో వాటిని ఫస్ట్ నేను కొన్ని వద్దని చెప్పేస్తాను. కొన్ని విని ఇది నీ డెసిషన్, నీకు ఓకేనా అని అడుగుతా. ఇఫ్ షీస్ ఓకే షీల్ డూ ఇట్. బట్ లైక్ లేదంటే ఆమె కూడా చాలా అగ్రెసివ్గా ఉంటారు అసలు. ఈ స్టోరీ సెలక్షన్స్ కానీ మీడియా అంటే సోషల్ మీడియాలో చాలా బాగా స్పందిస్తుంటారు, బాగా ఇది ఉంటుంటారు. అందుకే నా అగ్రెషన్ కొంచెం తగ్గింది. దానికి కొంచెం ఉడుకు రక్తం కదా, కొంచెం ఫాస్ట్గా ఉంది. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏముంది మేడం? మీ ఇద్దరి కాంబినేషన్ ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా నెక్స్ట్ మళ్ళీ? తను చేసిన ఫస్ట్ మూవీ ఇంకా రిలీజ్ అవ్వలేదు, బట్ ఆ మూవీలో నేను క్యారెక్టర్ చేశాను, తన కాంబినేషన్లోనే చేశాను. అది కూడా డాక్టర్ క్యారెక్టరే. కానీ మీరు తెలుగు సినిమాలు కొద్దిగా దూరం అవుతున్నట్టు అనిపిస్తుంది మాకు. ఎందుకంటే మిమ్మల్ని బొమ్మరిల్లు కొంచెం గట్టిగా చెప్పండి ప్రొడ్యూసర్లకి, డైరెక్టర్లకి, ప్లీజ్ వినండి అందరూ. ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా బాగా ఉన్నది ఈ టైంలో. సురేఖ గారు అంటే మాకు తెలుసు, మీరు బుల్లితెర పైన కూడా మంచి చేశారు గతంలో, నేను చూశాను. నేను వచ్చిందే టీవీ నుంచి కదండి. టీవీ నుంచి నేను ఎన్టీవీలో చేస్తున్నప్పుడు మీరు ఎన్టీలో ప్రోగ్రామ్ చేశారు. నేను చూశాను, ఫాలో అయ్యాను నేను, అందుకే అడుగుతున్నాను అనమాట. ఇప్పుడు మొత్తం ఇలా వస్తున్నారు కదా, మరి మీరు కూడా ఇటు మళ్ళీ బుల్లితెర మీద ఆర్టిస్ట్ ఐఎమ్ ఆల్వేస్ రెడీ టు డూ టీవీ ఆర్ స్మాల్ స్క్రీన్ ఆర్ బిగ్ స్క్రీన్ అండి. బట్ వచ్చే అవకాశాలను బట్టి నేనేం చేయలేను అంతే. ఓకే, ఆల్వేస్ రెడీ టు డూ అండి. Tanya, so how will be your character in this movie and how is working with this entire cast and crew? Means what you'll say? It was lovely working with this whole India team. సంబంధాలు వద్దు. My character, I think it's just a very simple character who gets caught up in some story that is going on and gets caught up in the controversy of everything. But yeah, it was lovely working with the team. I think the team is important for me when I choose a project and how they treat me. So I felt good in this team, so I took on the project. Imanta. Thank you. Imanta, here. And as a music director, you add so much value to the film, like films like this. Like you did commercial genre, you did thriller genre, you did sci-fi, all those things. But when it comes to thrillers, the background score is most important to hook the audience. So how will you take care of that department while you're composing, sir?
I think that's the vital part of a film, for any film. When it comes to thriller, yes, it is important. Because if you take the duration of the songs, if you have 3 songs, because nowadays what 1 song, 2 songs, 3 songs, that's the max film holds. But when it comes to thriller, it's even more lesser. But I think Balram sir wanted 4 songs in the film. But glad it fell in place. It was in sync. But keeping the duration in mind, the songs 3.5 to 4 minutes a song, so 4 minutes max, or 4 into 4, 16 minutes. But in fact, the rest of the duration, the music, the background score should hold the film. So that's the main intent. When it comes to thriller, yes, the music, the BGM plays as a character in the film. So right from the top, as he said, it's also a hyperlinked film. And the script is in fact the scripting is being done in a way where one sequence appears, it happens, and you don't know for what reason this particular sequence happens at this point of the film. But later, those sequences will be linked later in the film. So in fact, the BGM part of it, we thought going well with the audience point of view, not from the director's point of view. So I'm just trying to play as a character, because when a film, when the audience watches a thriller film, they will be having their own perspective in their mind and watching a film. So I'm just trying to, some kind of trying to find a link from the director's point of view, and also linking with the audience. So I'm just trying to be that intermediate person, in form of music. So that's what I've tried to do in this film. Of course, we had a lot of live orchestra being played, and we had more of solo live instruments also being recorded for this film. So I'm really looking forward and excited on the release. We would love to see you do many Telugu films. Yes, it's been so long years. I haven't done a proper straight Telugu film, and I'm sure I will do one in a year. Sir, to start with. adding to that, I think your songs, I think very chartbusters for us also. Yeah, thank like Vishwasam songs aina, Yeah. ledante IRAR song aina, I think many songs are you gave directly to the Telugu audience, right? Yeah. So I think 2002 you have started music career, Yeah, right? exactly, yeah. First film with Vijay Garu, Tamilan. Yeah. So how's your journey, sir? Yeah, it's been fabulous. Yeah, Tamil, in fact, the audience has been fantastic all these years. The love, the appreciation, the kindness, it's been sustained for so long years, because I'm a person who is not anywhere related to the cine industry. I'm a person first generation into this film industry. My father was a teacher, my mom was a housewife. So coming from the roots, from the basics, and then stepping into this industry, everything was new to me. And the people of Tamil Nadu, and not only Tamil Nadu, and overall the music lovers around the globe, the kind of support they have been giving me all these past 24 years, that's been wow, and my gratitude to them. That's it. Thank you, sir. Muganji, so I think మీరు కూడా ఒక సింగరే, సో యూ వెంట్ టు బిగ్ బాస్ ఆల్సో, అండ్ వెరీ గుడ్ హిస్టరీ ఐ థింక్ యాక్టింగ్లో కూడా. ఏంటి అంటే పర్టికులర్లీ ఇలాంటి ఒక స్క్రిప్ట్ చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? సార్, యాక్టర్గా ఉన్నప్పుడు విల్ చూస్ మల్టిపుల్ స్క్రిప్ట్స్ కదా. నాకు వచ్చి విలేజ్ సబ్జెక్ట్ చేయాలని ఆశ ఉండింది. ఐ మేనేజ్ టు గెట్ వన్ రోల్ డూయింగ్ విలేజ్ సబ్జెక్ట్. అప్పుడు ఈ స్టోరీలో చూసారంతా ఒక మెడికల్ స్టూడెంట్గా, మెడికల్ డాక్టర్, సంథింగ్ లైక్ దట్. సో ఇది వచ్చి మనం యాజ్ అన్ ఇండివిజువల్గా మనం అంతప్పుడు విల్ హ్యావ్ సో మెనీ డ్రీమ్స్. ఐ వాంట్ బికమ్ స్మాల్ టైంలో మనం ఆడుతప్పుడు వెన్ యూ ఆస్ వాట్స్ యర్ అంబిషన్, ఐ వాంట్ బికమ్ పోలీస్, ఐ వాంట్ బికమ్ లాయర్, ఐ వాంట్ బికమ్ సంథింగ్ అలా ఉంటారు కదా. బీయింగ్ ఎన్ యాక్టర్, దర్ ఇస్ అ ప్రివిలేజ్ ఆఫ్ టేకింగ్ ఆల్ ద క్యారెక్టర్స్ అండ్ ప్లేయింగ్ ఇన్ ఆల్ ద మూవీస్. సో అలాంటి వచ్చి క్యారెక్టర్ தான் ఇది. మోర్ అపార్ట్ ఫ్రమ్ ద క్యారెక్టర్, ద స్టోరీ, ద కోర్, ఇలాంటి స్టోరీ, హౌ ద స్టోరీ కనెక్ట్స్ టు ద పీపుల్, హౌ ద స్టోరీ ఈస్ రెలవెంట్ టు కరెంట్ సిచ్యువేషన్ ఉంది కదా. సో అదే నాకు నచ్చింది. సో దట్స్ వై ఐ డిడ్ దిస్ ఫిల్మ్. ఓకే, ఇది మలేషియాలో రిలీజ్ చేస్తున్నారా సార్? డెఫినెట్ సార్, డెఫినెట్ FMS ఉంటుంది కదా. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. బలరామకృష్ణ గారు నమస్తే అండి. సో ఇవాళ మార్కెట్లో చూస్తే ఇలాంటి సినిమాలు నెంబర్ ఆఫ్ వచ్చేస్తున్నాయి. హారర్ మూవీస్, సస్పెన్స్, ఫ్యామిలీ సెంటిమెంట్. సో ఇప్పుడు కమర్షియల్ వాల్యూస్తో ఈ సినిమా ఏదన్నా రీచ్ అవుతుంది అనుకున్నారా యాజ్ ఎ డైరెక్టర్గా? కమర్షియల్ వాల్యూ ఏం చేయలేదు సార్. ఈ స్క్రిప్ట్లో అది ఏమైనా చెడిపోకుండా ఉండేదానిలో కమర్షియల్ ఉంది. అది కమర్షియల్గా తెలియదు, ఉంది అన లేదు, అదే కంట్రోల్ అన. బట్ యూ విల్ నిజంగా ఫ్యామిలీతో మీరు కూర్చొని చూస్తే
యూ విల్ ఎంజాయ్ ఎవ్రీథింగ్ విల్ బీ దట్ 6 yearsలో 60 years వరకు యూ కెన్ సిట్ అండ్ సీ యూ విల్ బీ ఎంటర్టైన్డ్. సో ఈ సబ్జెక్ట్ తీసుకోవడానికి రీజన్ ఏంటి, ఇంకేదైనా ఉందా మీకు ఇన్స్పిరేషన్? ఈ సబ్జెక్ట్ స్టార్ట్ చేసాం, బాగున్నది, ప్లే ఉంది. ఇంకా వేరే పెద్ద సబ్జెక్ట్స్తో ఉండేటప్పుడు నేను ఇక్కడ శివశక్తి దత్త గారితో, రాజమౌళి వాళ్ళ పెద్దనాయన, ఆయనతో చనిపోయారప్పుడు నేను ఆయనతో కూర్చొని వీ యూస్ టు హ్యావ్ స్టోరీ నరేషన్ ఇంత ఉండే ఇంకా స్టోరీస్ నెక్స్ట్ వస్తుంది. వచ్చేటప్పుడు అది బడ్జెట్లో కూర్చోవాలా, ఆర్టిస్టులు కూర్చోవాలా. సో టు స్టార్ట్ విత్ అనేప్పుడు మేము కూర్చొని ప్రొడ్యూస్ చేసేదానికి, ఇన్వెస్ట్ చేసేదానికి వచ్చేసేప్పుడు సో దిస్ హ్యాస్ అన్ లెట్ స్టార్ట్ విత్ స్మాల్ డ్రాప్ ఆఫ్ వాటర్ బిఫోర్ గోయింగ్ టు ఓషన్. సో ఓషన్ ఎత్తుకుని డ్రాప్ అవ్వకూడదు, అదిలోనే చేసింది సార్. సురేఖవాణి గారు థ్యాంక్స్ సార్. 1 second, sir. Can I try? Every film is a commercial. Okay. Our life is a commercial. Okay. Okay, sir. So every story tell entertainment and emotions. If you are connected to the story, you will involve in the story. Then you celebrate. There is no commercial film, art film, nothing like that. There are intellectual people. There are uneducated people. They didn't get education. That means they are not, they doesn't have knowledge. They have great knowledge from the land. So my question is, yeah, is it particular audience, this crime? There is no particular. It's a thriller film. Always it will attract you because of the family characters involved in it. There is a music involved in it. You emotionally connect into the story. So these characters surround you in your village, in your home, in your office, everywhere. Those kind of structure we created. Okay. So that's why thriller, and there is a performance as well as the music, which will lift you. That is the emotion you start from. Okay. So there is no art film, there is no commercial film. Okay. Thank you, sir. Thank you, Judge. Tanya ji, hi. Okay, madam. Surekha madam. తానియా అన్నారని అటు చూశాను, చెప్పండి మూర్తి గారు. సో టీవీ నుంచి సినిమాకి వచ్చారు, సినిమాలో సక్సెస్ సాధించారు, తల్లి కూతురు ఇద్దరు కూడా ఒక ఎంజాయ్మెంట్లు చేస్తూ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు సార్, బాగుంది. సో పర్టికులర్గా ఈ క్యారెక్టర్ ఎంచుకున్నప్పుడు డైరెక్టర్ చెప్పిన వేరియేషను మీకు ఎట్లా రీచ్ అవుతున్నారు కెరీర్ పరంగా? ప్రతి క్యారెక్టర్ చేసేటప్పుడు కూడా మనకి ఈ క్యారెక్టర్ బాగుంటుంది అనే చేస్తాము మూర్తి గారు. అంటే నా కెరీర్ బిగినింగ్లో మనం మా టీవీలో అప్పుడు పనిచేసుకునేటప్పట్లో సినిమా అవకాశాలు వచ్చి పడిపోయినాయి. సో అసలు నాకు తెలీదు అన్నీ నాకు తెలియకుండానే మంచి క్యారెక్టర్స్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఇప్పుడు చూస్ చేసుకుందామన్న క్యారెక్టర్లు రావట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ ఈ క్యారెక్టర్ మాత్రం కృష్ణ గారు నాకు చెప్పినప్పుడు మీరే చేయాలి బాగుంటుంది అని నా వరకు వచ్చి హీ చూజన్ మీ చేసినప్పుడు చాలా మంచి క్యారెక్టరు, ఇలాంటి క్యారెక్టర్స్ పడాలి అని ప్రతి ఆర్టిస్ట్కి ఉంటుంది. ఆ క్యారెక్టర్ చేస్తే కెరియర్కి ప్లస్ అవుతుందని ప్రతి ఆర్టిస్టు అనుకుంటూనే ఉంటారు. సో ఈవెన్ ఐమ్ విషింగ్ ద సేమ్, ఈ మూవీలో ఈ క్యారెక్టర్ నాకు ప్లస్ అవుతుందని అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. Tanya ji, hi. So what is hope? Tanya, hope, what is the meaning of hope? It's my name. Full name? Yeah. Okay. And మీరు I think 2000 I think అప్పట్లో ఒకటి ఉండేవాడు, ఐ థింక్ యువర్ ఫస్ట్ ఫిల్మ్ ఇన్ ద తెలుగు, ఐ థింక్ యువర్ డెబ్యూట్ ఫిల్మ్. సో ఐ థింక్ ఈ ఫ్యూ ఇయర్స్ గ్యాప్ తర్వాత వస్తున్నారు, ఏంటి ఎలా ఉండబోతుంది మీ రోల్ దీంట్లో? బికాజ్ నాకు మంచి ప్రాజెక్ట్స్ కావాలి అండ్ మంచి టీమ్ కావాలి. సో ఇఫ్ ఫర్ దాట్ ఐ హ్యావ్ టు వెయిట్, దట్స్ ఓకే. సో వాట్స్ యువర్ క్యారెక్టర్ స్పెషలైజేషన్, ఎనీథింగ్ ఇన్ దిస్? In this one, I think I really liked how the character and the story kind of intertwined, and how, you know, just some simple normal person living a normal life can fall into something very deep and dark. Okay. I like that. It was cool. All the best. Thank you. Nitin Satya garu, yeah. So I think you have already cleared this in the Tamil industry, I think there in the press meet. Why there is a gap for you to the characters and... నిన్ననే చేసిన విన్నర్ దాని లోపల. Yeah. Okay. Tamil press meets la paatra. Yeah. What's the gap? Why it came to you? లేదు, గ్యాప్ కావాలని ఇవ్వలేదు నేను. ఐ గాట్ ఇన్ టు ప్రొడక్షన్, ఒక 4 సినిమాలు ప్రొడ్యూస్ చేసినాను. దాని తర్వాత ఓకే మళ్ళీ గెట్ బ్యాక్ ఇన్ టు బోత్ అనే ఒక ప్లాన్ అనుకునేటప్పుడు ఒక సినిమా స్టార్ట్ చేస్తే 6 months లోపల ఫినిష్ చేద్దాం అనుకున్నాం, అది 1 year అయిపోతుంది. రెండో సినిమాకి వెంటనే చేద్దాం అనేటప్పుడు ప్రొడక్షన్ చేసేటప్పుడు అది వెంటనే టైం అయిపోయింది. సో దానిలో ఒక చిన్న గ్యాప్ అయింది. ఇంకా చేసేటప్పుడు ఒక మీనింగ్ఫుల్ ఫిల్మ్స్ చేద్దామని ఒక ఐడియా. ఏంటి ఈ ఫిల్మ్ మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటి?
బలరాం కృష్ణ నాకు ఒక 15 yearsగా ఫ్రెండ్. ఒక మంచి క్యారెక్టర్ నాడు విన్నాను. నెగటివ్ క్యారెక్టర్ ఒక లాంగ్ టైం తర్వాత ఒక నెగటివ్ క్యారెక్టర్ చేసేటప్పటికి ఒక ఇంపాక్ట్ ఉంటుంది. ఒక తని ఊరులో అరవింద్ స్వామి వచ్చారు కదా, సో అట్లాగా ఐ థాట్ వై షుడెంట్ ఐ ట్రై అనేది. చూస్తే ఎంటైర్ క్యారెక్టర్స్ రిటర్న్ ఆథర్ బ్యాక్ పర్ఫెక్ట్గా ఉండే. సో ఐ థింక్ దిస్ షుడ్ బి ఏ కమ్ బ్యాక్. సురేఖవాణి గారు సార్, యాక్చువల్గా ఇప్పుడు తెలుగు సినిమా స్థాయి ఎంత పెరిగినా కానీ పాన్ ఇండియా పేరు చెప్పి చిన్న రోల్స్కి కూడా బయట వేరే భాషల్లో ఆర్టిస్టులను తీసుకొస్తున్నారు. మన తెలుగులో ఉన్న చాలామంది సీనియర్ ఆర్టిస్టులకి అవకాశాలు రావట్లేదు అని చెప్పి కొంతమంది కామెంట్స్ చేయడం జరిగింది ఇన్ రీసెంట్ టైమ్స్లో. హ్యాపీ థింగ్ ఏంటంటే మీరు వేరే భాషలో సినిమా చేయడం. సో దీన్ని ఎలా చూస్తారండి మీరు? దీని గురించి అంటే కాంట్రవర్సీ కాదు కానీ ఆర్టిస్ట్ అనేవాళ్ళు ఏ భాష కన్నా ఆర్టిస్టేనండి. సో ఎవరు ఎక్కడికి వచ్చి చేసినా తప్పులేదు, అంతే కదా. మేము అనొచ్చు వాళ్ళని తెచ్చి పెట్టుకున్నారు, మరి వాళ్ళు అనుకోవచ్చు కదా నా గురించి నన్ను తీసుకెళ్ళి అక్కడ పెట్టుకున్నారని. సో ఎక్కడైనా యాక్ట్ చేయొచ్చు, కాకపోతే మనకు కూడా మన వాళ్ళు కూడా కొంచెం ఎక్కువ అవకాశాలు ఇస్తే బాగుంటుంది అని ఒక చిన్న ఉద్దేశం అంతే. ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటారండి? రమేష్ గారు సార్, ఈ ఎంటైర్ మొత్తం బ్యాచ్లో మీరు ఒక్కలే మాట్లాడలేదు సార్. సో సినిమా గురించి మీరు ఏదన్నా మాట్లాడితే వినాలని అనిపిస్తుంది. ఆయన గొంతు విందాం అనుకుంటున్నారా? ఆయన మీ ఫ్రెండ్ ఎలా కష్టపడ్డారు సినిమాకి చెప్పండి. చాలా కష్టం. మాట్లాడేశారు. డన్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ టు ద టీమ్. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద మీడియా ఫ్రెండ్స్ ఫర్ దిస్ లవ్లీ ఇంటరాక్షన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ నిరమ్ టీమ్ అందరికీ కూడా ఈరోజు ఇక్కడ జాయిన్ అయ్యి ఈ సినిమాకి సంబంధించిన బోల్డ్ అనే విశేషాలు మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సురేఖవాణి గారు ఏదో చెప్పాలనుకుంటున్నారా? థ్యాంక్ యూ ఫైనల్. ఐఎమ్ సో హ్యాపీ టు కనీసం ఈ సందర్భంగా కొన్ని సంవత్సరాల తర్వాత నేను చూసినందుకు నాకు హ్యాపీగా ఉంది. వెరీ 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 హ్యాపీ. లవ్లీ టు సీ యూ. థ్యాంక్ యూ సో మచ్ నిరమ్ టీమ్. వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ ఆన్ స్క్రీన్, ఆన్ బిగ్ స్క్రీన్. అతి త్వరలో ఆగస్ట్ రిలీజ్గా మన ముందుకి నిరమ్ సినిమా రావడానికి అన్ని విధాలుగా రెడీగా ఉంది. సో మనందరం మీడియా సపోర్ట్ ద్వారా ఆడియన్స్కి ఈ సినిమా చక్కగా రీచ్